వన్ మోర్ ఫెదర్ ఇన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్స్ క్యాప్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే నేషనల్ అవార్డు విన్నర్గా తెలుగు నటుల్లో ఎవరికీ దక్కని ఖ్యాతిని దక్కించుకున్న అల్లు అర్జున్ గారు దుబాయ్లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దుబాయ్లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇదే ప్రథమం. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి గెటప్ వ్యాక్స్ స్టాచ్యూ బ్యాంకాక్లో, ప్రిన్స్ మహేష్ బాబు వ్యాక్స్ స్టాచ్యూ సింగపూర్లో ఆవిష్కరించారు. ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వ్యాక్స్ స్టాచ్యూస్లో ఏది బెస్ట్ అనే ప్రశ్న ఉదయిస్తుంది. ముందుగా అల్లు అర్జున్ వ్యాక్స్ స్టాచ్యూ విషయానికి వస్తే, అలవైకుంఠపురంలోని అల్లు అర్జున్ గారి గెటప్ అండ్ పుష్ప 2లో మేనరిజంకు కాంబోగా మనం చెప్పవచ్చు. అలవైకుంఠపురంలో చిత్రంలో ఇక్కడ చూపిస్తున్నటువంటి రెడ్ బ్లేజర్తో అల్లు అర్జున్ కనబడతారనే విషయం తెలిసిందే. కాగా పుష్ప 2లో మోస్ట్ పాపులర్ తగ్గేదేలే మేనరిజం కూడా మనం చూడవచ్చు. ఈ మైనపు విగ్రహాన్ని తీర్చిదిద్దిన వారు ఎవరో కానీ అల్లు అర్జున్ గారి ఫేస్లో జీవకళ ఉట్టి పడుతోంది. అది మైనపు విగ్రహమా లేదా నిజంగానే అల్లు అర్జున్ గారు అక్కడ ఉన్నారా అనే భ్రాంతి మనకు కలుగుతుంది. వెరసి అల్లు అర్జున్ గారి మైనపు విగ్రహం ద బెస్ట్ అనే స్థాయిలో ఉంది. ఇక సింగపూర్లో నెలకొల్పిన మహేష్ బాబు గారి వ్యాక్స్ స్టాచ్యూ విషయానికి వస్తే, ఆయన హ్యాండ్సమ్నెస్ అంతా కూడా ఆ స్టాచ్యూలో చాలా క్లియర్గా కనబడుతుంది. ఫుల్ షూట్లో మహేష్ బాబు గారు రేమండ్స్ షూట్కి పోజ్ ఇస్తున్నట్టుగా ఉంది. వెరసి ఈ స్టాచ్యూ పర్వాలేదు, ఓకే అనే స్థాయిలో ఉంది. ఇక ప్రభాస్ బాహుబలి గెటప్ వ్యాక్స్ స్టాచ్యూ విషయానికి వస్తే, తెలుగు సినీ ఇండస్ట్రీలో వ్యాక్స్ స్టాచ్యూస్ సంస్కృతికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా ప్రభాస్ గారిని చెప్పుకోవచ్చు. బాహుబలి ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి గారే ఇనిషియేటివ్ తీసుకుని ఈ వ్యాక్స్ స్టాచ్యూ ప్రిపేర్ చేయించారని అంటూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు ఈ స్టాచ్యూలో జీవకళ ఉట్టిపడడం లేదు. అసలు ప్రభాస్ గారి పోలికలు సంపూర్ణంగా లేవు. ప్రభాస్ గారు నిజంగానే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. ఆయన హ్యాండ్సమ్నెస్ ఈ మైనపు విగ్రహంలో ఎంత మాత్రం లేదు. ఓవరాల్గా అల్లు అర్జున్ గారి వ్యాక్స్ స్టాచ్యూ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, మహేష్ గారి వ్యాక్స్ స్టాచ్యూ సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రభాస్ గారి వ్యాక్స్ స్టాచ్యూ 3వ స్థానానికే పరిమితమైంది.